అందరికి నమస్తే. నా పేరు పంబల శేఖర్. మాది రుసింపేట గ్రామం, నర్సాపూర్ మండల్, మెదక్ డిస్ట్రిక్ట్. ఈరోజు చెప్పబోయే కార్యక్రమం ఏమిటంటే, మేము ఒక్క 1000 చెట్లను టార్గెట్ తీసుకొని ఆ రోజు వృక్షో రక్షితే రక్షిత అని స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది. ఇక్కడ నిలబడ్డటువంటి వెంకటేశం గారి కొడుకు, చివరి కొడుకు, ఆ రోజు స్వచ్ఛ భారత్ అధ్యక్షులుగా ప్రాధాన్యత వహించారు. నేను అదే టీంలో మేము చైర్మన్గా నేను పనిచేయడం జరిగింది. ఈరోజు చూస్తున్నటువంటి ఈ వృక్షాలు మహావృక్షాలు అయిపోయినాయి. ఇట్లాంటి వృక్షాలను ఆ రోజు పెట్టేటప్పుడు కొంతమంది విమర్శించినప్పటికీ మేము పెట్టి, మేము పోషించి, మేము ఈరోజు ఈ స్థాయికి చేరుకోగలిగినామంటే ఇదంతా దయ, మీ అందరి దయ. కాబట్టి నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే, వృక్షో రక్షిత రక్షిత అని ఎందుకంటే, వృక్షాన్ని నువ్వు కాపాడరా నాయన, ఆ వృక్షమే నిన్ను కాపాడుతుంది అని చెప్పేసి. పొల్యూషన్, మనము ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ ను వదులుతాం. అది ఎక్కడికి పోతుంది? కార్బన్ డైఆక్సైడ్ ఏ త్వరలో పోదు. అది ఈ చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టే తీసుకుంటది. అది దానికి చెట్టుకున్న నేచురల్ పవర్ ఎవరికి కూడా తెలియదు. ఒకటి క్లియర్గా చెప్తున్నా, వినండి. ఒకటి ఏంటంటే, అది ఆక్సిజన్ మాత్రమే మనకు వదులుతుంది, కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే తీసుకుంటుంది. కాబట్టి దానికి ప్రాణం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, మనకేందంటే ఆక్సిజన్. కాబట్టి మనం ఒకటి అబ్జర్వేషన్ చేయాల్సింది, మేము 1000 చెట్లు టార్గెట్ పెట్టుకున్నాం ఈ రుసింపేట గ్రామంలో. ఈ శేఖర్ అధ్యక్షతలో ఉన్నటువంటి వాళ్ళ తండ్రి గారు ఇక్కడ ఉన్నాడు. మేము స్వచ్ఛ భారత్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పశముగుళ్ళ కార్యక్రమం ఉన్నటువంటి రాయి చెట్లు కానీ, దూడి విజయభాస్కర్ రాజు గారు ప్రథమ పరువుడైనటువంటి ఆయన గిట్ట చాలా సహకరించిండు. ఆయన గిట్ట మా U1 న్యూస్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆయన చాలా సహకరిస్తుండు. ఏ సమయంలో కానీ అర్ధమ రాత్రుల్లో అన్నా అంటే నేనున్న తమ్ముడు అని చెప్పేసి గుట్టను నిలిచి గుడి కట్టిన దేవుడుగా నిలిచిన అది కట్టిండు అంటే చాలా గొప్పతనము. ఆడ గుట్టను వలగొట్టి స్కూల్ కట్టిండు అంటే సంస్కారం ఆయనదే. కాకపోతే ఆయన అనుకోకపోతే అది కాకపోతుండే. ఇది మాత్రం 10 సంవత్సరాలు కానీ, ఇంకా 20 సంవత్సరాలు కానీ, 10 మంది సంవత్సరాలుగా 10 సర్పంచులు కానీ, 20 సర్పంచులు కానీ వచ్చినప్పటికైనా కూడా అట్లాంటి గుట్టను చీల్చి అట్లాంటి హాస్టల్ అనేది కట్టడం అనేది ఎవరు కాకపోతుండే అని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మాట్లాడుతారు. అది వాస్తవము. ఇది U1 న్యూస్ గిట గ్రహించింది. దీనిలో సర్వే చేయడం వల్ల 99.9% మాత్రం వచ్చింది. ఒక 9% మాత్రము మైనస్ పడ్డది. ఆ 9% మైనస్ ఎందుకు పడ్డది అంటే, కట్ట మీదకి పోవడానికి వాహనాలు ఎట్లా వస్తాయి? ఆడ కట్టడం వాస్తవమే, గుడి కట్టిర్రు. గుడికాడికి మొక్కాలంటే భక్తులు పోవాలి కదా, భక్తులు పోవాలంటే బస్సులు పోవాలి కదా, తొవ్వ కావాలి కదా అనే స్కూల్కి అదొక లేదు, అంత అనే విధంగా అనే మంచి కావాలి, కట్ట మంచిగా లేదు, అన్ని గుంతలు పోనీకి వస్తలేదు. అక్కడ ఉన్నప్పుడు ఆ లెక్కున్నప్పుడు ఎక్కిరిచ్చిర్రు, ఏడిపిచ్చిర్రు. కానీ ఇప్పుడు చూసిన తర్వాత మాకు అక్కడ ఏదైనా పని ఉంటే పెట్టియండి సారు, అది సారు, ఇది సారు అంటున్నాను. కానీ గుట్టను చీల్చి గుడి కట్టిన దేవుడు రాజు. ఎంతైనా పేరులోనే ఉంది రాజు. బస్ ఉన్నది కానీ మాత్రం మన ఊళ్ళో పని పెట్టిమంటే పెట్టిస్తలేడు. సర్పంచ్ సాబు ఆయన రాజు పట్టించుకుంటలేడు, పెట్టిస్తలేడు మాకు. కాబట్టి కొద్దిగా దయతలిచి ఊరోళ్ళకే మన కొద్దిగా అవకాశం ఇవ్వాలని ఈ మా U1 న్యూస్ తరఫున కోరుకుంటున్నాను. ధన్యవాదాలు రాజు. ఇది మా ఊరోళ్ళకే నువ్వు ఏదైనా పనులు అక్కడ మా ఊరోళ్ళ కల్పించాలని కోరుకుంటున్నారు ప్రజలందరూ. కాబట్టి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.